టైటిల్ ప్రియులరా, యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి కార్యం ఏమినని మనం చూసినట్లయితే, నా కుమారుడా, నా ఆలోచనలు సదాకాలము మీ మధ్యలో నిలవబడి ఉంటాయి. మీ ఆలోచనలు క్షణము మాత్రము కొట్టివేయబడేటువంటి ఆలోచనలే మన ఆలోచనలు. అందరూ అలర్ట్గా ఉండాలి. దేవుని మాటలలో ఉన్నటువంటి మాధుర్యాన్ని, ఆ సత్యాన్ని, ఆ జీవమును మనం అందుకోవాలని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రియులే, ఎక్కడ రాయబడింది ఆ మాటనని మనం ఆలోచించినట్లయితే, కీర్తనల గ్రంథము 33వ అధ్యాయంలో దావీదు మహారాజు గారు ఆ మాటను గురించి వ్రాస్తూ ఉన్నాడు. ఆయన కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 11వ వచనంలో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములు ఉండును. అందరూ జాగ్రత్తగా దేవుని మాటలు వినాలి ప్రియులరా. యెహోవా ఆలోచన చేశాడు. ఆయన ఆలోచన చేసినటువంటి కార్యము ఏమి ఆలోచన చేశాడు? ఆయన అనాదిలో ఆయన ఆలోచన చేసి ఈ శూన్యములో భూమిని వేలాడదీయాలి ఆలోచన చేశాడు. అవునా? ఈ భూమి పైన నరుని సృజించాలి అని ఆలోచన చేశాడు. ఈ భూమి పైన సముద్రాలని కలగచేయాలని ఆలోచన చేశాడు. భూమిలో లోపల ఎన్నో గనులు ఉండాలి అని ఆయన ఆలోచన చేశాడు. ఈ భూమిని ఇవన్నిటినీ కలిగించాను గనుక వీటిని ఏలేదానికి నా ముఖ స్వరూపములో నుండి ఒక మనిషిని చెయ్యాలి అని ఆలోచన చేశాడు. అందుకే ఆయన ఆలోచనలు సదాకాలము నిలవబడి ఉన్నాయి. ఈ మాటను గురించి దావీదు మహారాజు గారు మాట్లాడుతూ అంటూ ఉన్నాడు. ఏమంటున్నాడు అని మనం చూసినట్లయితే, అది కాదు నాన్న, అదే అధ్యాయమే 33వ అధ్యాయము 1వ వచనములో అంటూ ఉన్నాడు, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం, సితారతో యెహోవాను స్తుతించుడి, హరితంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి. చాలు. ఏమంటున్నాడు? ఏమని పిలుస్తున్నాడు? నీతిమంతులారా. నీతిమంతులారా. మనం ఏం చేయాలంట? నీతిమంతులు యెహోవాను బట్టి ఆనందగానం. ఎందుకు ఆనందగానం చేయాలి? మా కొరకు దేవుడు భూమిని నిర్మాణం చేశాడని ఆనందగానం చేయాలి. ఈరోజు మా కొరకే భూమిలో దేవుడు అగాధములో గనులను పూడ్చిపెట్టాడు. అవి జ్ఞానేంద్రియములతో వాటిని మానవుడు త్రవ్వునట్లు జ్ఞానమును వారికి ఇచ్చి ఆ గనులను బయటికి తీసుకొని వచ్చాడు దేవుడు. లోపల అగాధములో జలమును బంధించి పెట్టాడు. ఏమండి, బోరేస్తే నీళ్లు పడతాయి పడవా? మళ్ళీ ఏమి ఆ బోరు నీళ్ళు వేస్తే ఆ నీళ్ళంతా మనం ఉన్నటువంటి ఈ భూమిని తడిపి మనల్ని అందరినీ కుంగ చేయకూడదా? అవునా కదా? దేవుని ప్రణాళిక, అది ఆయన ఆలోచన. భూమిలో నీళ్లను దాచిపెట్టాడు, భూమిలో గనులను దాచిపెట్టాడు, భూమి మీద సముద్రాలను, భూమి మీద అరణ్యాలను, అరణ్యములో ఉండేటువంటి మృగాలను, చెట్లను, ఫలవృక్షాలను, ఇవన్నిటినీ
మానవుని కొరకు చెయ్యాలి అని ఆయన ఆలోచన చేశాడు. పాపా ఈయన మాటలేదు, దేవుని మాటలేదు. అదే ఏమంటున్నాడు అంటే, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము, సితారాలతో యెహోవాను స్తుతించుడి, 10 తంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి, ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి, ఉత్సాహంతో ఇంపుగా వాయించుడి. యెహోవా వాక్యము యథార్థమైనటువంటిది. ఎలాంటిదంట? యెహోవా మాటలు యథార్థమైనటువంటి మాటలు. యెహోవా వాక్యము యథార్థమైనటువంటి వాక్యము. యెహోవా మాటలలో జీవము ఉన్నది. యెహోవా మాటలలో ఆయన కృప దాచబడి ఉన్నది. యెహోవా మాటలలో ఆశీర్వాదము ఉన్నది. యెహోవా మాటలలో ఐశ్వర్యము ఉన్నది. వాటన్నిటిని అందుకోవాలి అంటే మనమందరము ఆయన ఆలోచన సదాకాలము మన మధ్యలో ఉంది కనుక మన ఆలోచనను తీసివేసి ఆయన ఆలోచనను మనలోనికి మనము అవలంబించుకోవాలి ప్రియ. అందుకే ఆయన మాట్లాడుచు అంటూ ఉన్నాడు, అదే కీర్తనల గ్రంథంలోని 16వ అధ్యాయము 8, 9, 10 వచనాల్లో ఆయన అంటూ ఉన్నాడు. 8వ వచనం చదువుకుంటే, సదాకాలము యెహోవా యందు సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచు ఉన్నాను. ఆయన నా కుడి పార్శ్వమునందు ఉన్నాడు కనుక నేను ఏ రోజు కూడా కదల్చబడను. నన్ను కదల్చేటువంటి అపవాది నా దగ్గరికి వచ్చినా కానీ, అపవాది నన్ను కూలను కాలని వచ్చినా కానీ ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు. ఎంతవరకు ఉంటాడంట ఆయన మన పక్షాన? సదాకాలము. నువ్వు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయేంత వరకే ఆయన నీకు తోడుగా ఉంటాను అని కీర్తనల గ్రంథంలో మాట్లాడుచున్నటువంటి మాటలు ప్రియులరా. సదాకాలము ఆయన మీతో కూడా ఉండును. సదాకాలము యెహోవా యందు నా గురి నేను ఆయన పైన నిలబెట్టుకొని ఉన్నాను. ఆయన నా కుడి పార్శ్వమునందు ఉన్నాడు కనుకనే నేను కదల్చబడను. ఎక్కడున్నాడంట ఆయన? ఆయన కుడి ప్రక్కన నిలవబడి ఉన్నాడు. ఆయనని తన దక్షిణ హస్తము చేత నిన్ను ఆదుకునేదానికి సదాకాలము నువ్వు ఇంటిలోనికి వెళ్ళినా, పొలములోనికి వెళ్ళినా, నువ్వు ఇంటిలో నుండి నీ పనులకు వెళ్ళినా కానీ నీ వెనకనే వస్తూ ఉన్నాడు ఆయన. సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను కనుక మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, మీ కుడి పార్శ్వమున నేను నిలవబడి ఉంటాను అంటూ ఉన్నాడు దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సరే ప్రియులారా, 33వ అధ్యాయములో ఆయన మాట్లాడుచు 8వ వచనములో అంటూ ఉన్నాడు, లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలపవలెను, భూలోక నివాసులందరూ ఆయనకి వెరియవలెను. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారము ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడింది. ఆయన మాట సెలవిస్తూనే కార్యము స్థిరపరచబడింది. ఏ కార్యము స్థిరపరచబడింది అని మనము చూస్తే, ఎర్ర సముద్రము వద్ద మోసే గారిని నిలబెట్టి, మోసే ముందరికి సాగి వెళ్ళు అంటున్నాడు. ఎక్కడికి వెళ్తాడు? సముద్రం ఉంది. ఆయన ముందే స్థిరపరిచి ఉన్నాడు. సముద్రంలో నేను దారిని మీకు ఏర్పాటు చేస్తానని స్థిరపరిచాడు కనుకనే, మోసే మోసే నీ చేతిలో ఉన్నటువంటి కర్రనే సముద్రం వైపు చాపు అన్నాడు. ఎప్పుడైతే ఆ మాట అన్నాడు, ఆయన స్థిరపరిచి ఉన్నాడు. నా పిల్లలు ఎర్ర సముద్రమును దాటాలి, నా మహిమను వారి మధ్యలో నేను కనపరచాలి అని ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఫరో రాజు 10 తెగుళ్ళ చేత వారిని ఐగుప్తీయుల సౌర్యమును అణచివేసి అక్కడ తన పిల్లలైనటువంటి వారిని పైకి లేపి
అరణ్యములోని వారిని తీసుకుని వచ్చి ఎర్ర సముద్రము దగ్గర వారిని ప్రోగు చేసి పెట్టాడు. అందుకే ఆయన అంటున్నాడు 8వ వచనములో, లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలపవలెను. ఏం చేయాలట? భూలోకములో ఉన్నటువంటి ప్రజలందరూ యెహోవా ఎంత బలాఢ్యుడు, ఎంత ప్రభావం కలిగినటువంటి దేవుడు, ఎంత మహాత్మ్యము కలిగినటువంటి దేవుడోనని లోకములో ఉన్నటువంటి ప్రజలు భయపడాలి. అలాంటి కార్యాలు నా పిల్లల మధ్యలో నేను చేస్తానని ఆ రోజు ఐగుప్తు దేశములో నుండి వారిని బయటికి తీసుకుని వచ్చి ఆయన చేశాడు అద్భుతాలు. ఇక ఆయన అంటున్నాడు 6వ వచనంలో అంటాడు, యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి స్వరూపములు కలిగెను, సముద్రములను రాశిగా కూర్చువాడు ఆయనే, అగాధ జలములను కోట్లలో కూర్చువాడు ఆయనే. అగాధ జలాలన్నింటినీ సముద్రాన్ని ఎండబెట్టి తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులని ఎర్ర సముద్రంలో నడిపించినటువంటి గనుడు. అందుకే ఆయనకి యెహోవానని పేరునని ఏర్పరచబడిందని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను ప్రియులారా. అదే 33వ అధ్యాయములోని 12వ వచనములో అంటున్నాడు, యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. 2 రకాలుగా ఆయన దీవెనలు ఇస్తూ ఉన్నాడు తన పిల్లల వైపు. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. ఎవరంట మనకి దేవుడు? ఇప్పుడు చాలా మంది ఉంటారు బయట ప్రాంతంలో, బయట ప్రపంచంలో ఉన్న వాళ్ళు, వాళ్ళ దేవుని గురించి వాళ్ళు మాట్లాడుకుంటారు. అవునా కదా? ఏమంటారు వాళ్ళు? మా దేవుడు, మా ఇంటి దేవుడు, మా ఇంటి దేవుడు. నిన్న మొన్ననే ఒక ఆయమ్మ మాట్లాడింది నాతో, ఇసాకు ఇంట్లోనే ఉడుముందంటే, ఉడుముని ఎవరన్నా చంపితే నేను డబ్బులు ఇచ్చి ఇడిపిస్తానంటది ఆయమ్మ. ఏమి ఎందుకు అమ్మ అంటే, మా దేవుడు మాట్లాడిందే నీతో వచ్చి మాట్లాడిందే. మళ్ళా మాట్లాడనటువంటి దానికి ఆమె మా దేవుడని ఎంత గొప్పగా తన హృదయంలో ఉంటే, మాట్లాడేటువంటి దేవుణ్ణి నువ్వెంత మాత్రం నమ్ముకొని వారి మధ్యలో నువ్వు చేస్తున్నావు. అవునా? అవునా కదా? అవును ప్రియులారా. అందుకే ఆయన ఏమి మాట్లాడుతున్నాడని మాట్లాడితే 8వ వచనంలో అంటున్నాడు, లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలపవలెను, భూలోక నివాసులందరూ ఆయనకి భయపడాలి, వెరవవలెను. వాళ్ళ దేవుడు ఎంత గొప్పవాడో, ఎంత ప్రభావం కలిగినటువంటి దేవుడు వారి దేవుడు. వారి దేవునిలో ఉన్నటువంటి శక్తి, వారి దేవునిలో ఉన్నటువంటి మహిమను కనుగొన్నటువంటి బిడ్డలము మనము. మాట్లాడగలిగినటువంటి దేవుని మనం సొంతం చేసుకున్నాము. ఆయన మన కుడి పార్శ్వమున ఉంటాను అంటున్నాడు. అందుకే ఆయన ఎవరిని ఆశీర్వదిస్తాడు అంటే, యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు స్వాస్థ్యముగా? ఆయన ఇశ్రాయేలీయులని స్వాస్థ్యముగా ఏర్పరచుకున్నారు కనుకనే వాళ్ళ అరణ్యంలో ఉన్నా కానీ వారిని సముద్రాన్ని చీల్చి బయటికి తీసుకుని వచ్చాడు. అవునా? ఇశ్రాయేలీయులు నా పిల్లలు అంటున్నాడు ఆయన. ఇశ్రాయేలీయులు నా పిల్లలు, వారిని యాకోబు గారితో మాట్లాడాడు. యాకోబు, నీ పేరు ఇంకా యాకోబు అనబడదు కానీ ఇశ్రాయేలీయులకి మూల పురుషుడు. ఎవరు? ఎవరు? యాకోబు గారు. యాకోబు గారు ఇశ్రాయేలీయులకి మూల పురుషుడు అయ్యాడు. దేవుడైనటువంటి యెహోవా యాకోబు గారిని ఇశ్రాయేలుగా మార్చేశాడు. ఇశ్రాయేలు నా సంతానముగా మారిపోతూ ఉంది, వారి పక్షాన నేను ఉంటాను అని
ఆయనే మాట్లాడుచూ ఉన్నాడు ప్రియులారా. ఇక 13వ వచనములో అంటున్నాడు, యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచూ ఉన్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుతూ ఉన్నాడు. తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసుల వైపు ఆయన చూచుచూ ఉన్నాడు. నన్ను చూడలేదు లేదని మనం అనుకుంటాం. ఏం చేస్తున్నాయా? నిన్నేం చేస్తున్నాడు ఆయన? ఏం శాలేం రాజు నిన్ను ఏం చేస్తున్నాడు ఆయన? చూస్తున్నాడు. మనందరి వైపున ఆయన ఆకాశంలో నుండి చూస్తూ ఉన్నాడు. మనము ఎలాగో ఆయన వైపు చూస్తూ ఉన్నామో ఆయన కూడా మన వైపున దృష్టి ఉంచాడు. నా పిల్లలు నా కొరకు, నా మాటల కొరకు చూస్తామని అన్నారు. నా పిల్లలు నా మాటలు వినేదానికి నా సన్నిధిలోనికి వచ్చారు. సియోనులో నుండి నేను వారిని ఆశీర్వదించాలి అంటున్నాడు. సియోనులోనికి ఆయన వేంచేసి మన మధ్యలోనికి వచ్చాడు. పరలోకమందు ఉన్నటువంటి ఆ దేవుడే, సింహాసనం మీద కూర్చున్నటువంటి దేవుడు మన మధ్యలోకి ఆయన వచ్చి మనల్ని చూస్తూ ఉన్నాడు అని దావీదు మహారాజు అంటున్నాడు, యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచూ ఉన్నాడు. ఎంత గొప్ప మాట అండి! ఆయన నరులందరినీ దృష్టించుతూ ఉన్నాడు. ఆయన ఉన్నటువంటి ఆ పరలోక నివాసములో నుండి భూలోక నివాసులందరి వైపు ఏం మరుగు చేయలేము ఆయనకి. మనం ఎక్కడి నుండి చూస్తున్నాడట? ముందుకు వచ్చేసినాం దాన్ని దాటి. ఎక్కడి నుంచి చూస్తున్నాడట? ఆయన ఉంటే ఇంట్లో ఆకాశాన్ని దాటుకొని ముందుకు వచ్చినాడు. అదే ఆకాశం అంటే నువ్వు అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకుంటావని తానున్న నివాసం అన్నాడు. అంటే నువ్వున్న నివాసం ఏది? మీ ఇల్లు. మీ ఇల్లు నివాసం అంటే ఇల్లు. ఆయన ఉన్నటువంటి నివాసములో నుండి భూలోకములో ఉన్నటువంటి నివాసం అంటే నీ ఇంటిలో ఉన్నటువంటి నిన్ను ఎంత గొప్పవాడండి! భూమి అంతటి నీ కాలంలో చూసేది. నేను ఆకాశంలో ఉన్నటువంటి నా నివాసములో నుండి భూమి మీద ఉన్నటువంటి నీ నివాసములో నువ్వు ఏం చేస్తున్నావో చూస్తున్నాడు ఆయన. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో చూస్తూ ఉన్నాడు. ఏ మాటలు ఆయనకి అనుగుణంగా జీవించలేదు, ఏ మాటల ద్వారా మన హృదయంలో నుండి ఆయనకి అనుకూలము కానటువంటి మాటలు ఎవరి మధ్యలో మనము మాట్లాడుతూ ఉన్నామో, నువ్వు ఉన్నటువంటి భూలోకములో, నీ నివాసములో, నువ్వు ఉన్నటువంటి ఇంటిలో, నా నివాసములో నుండి నీ నివాసములోనికి నేను చూస్తూ ఏది దాచిపెడతాం మనం ఆయనకి? ఏం మరి అమ్మక ఏమన్నా దాచిపెడతావా? నువ్వు ఇంట్లో ఏం చేస్తాడే నేను చూస్తానంటున్నాడా? చదువునైనా మళ్ళా చదువునైనా ఏమంటున్నాడంటే, తానున్నటువంటి నివాసములో నుండి భూలోకములో ఉన్నటువంటి నివాసులందరి వైపు ఆయన చూచుతూ ఉన్నాడు. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా అంటే ఏమని అర్థము? ఏమని అర్థము చెప్పమ్మా? ఏకరీతిగా. ఏకరీతిగా అంటే ఒకే మనస్సుగా నిర్మించాడట అందరిని. మనమే మన ఆలోచనల ప్రకారంగా మన మనసులను మంత్రతంత్ర ఉపయోగాలపై మనము మలుచుకొనబడుతూ, నా పిల్లలందరినీ నేను ఒకే హృదయముతో వారిని నేను సూచించాను. ఒకే హృదయం అంటే ఒకే మనసు. ఆయనకి ఎలాంటి మనసు అయితే ఉందో అలాంటి మనసుతోనే మనలందరినీ నిర్మాణము నేను చేశాను నా పిల్లల్ని అంటున్నాడు. చదువు నేను మళ్ళా వచ్చిన అంటున్నాడు, ఆయన వారందరి హృదయములను ఒకే రీతిగా నిర్మించినటువంటి వాడు, వారి క్రియలన్నీ విచారించువాడు, వారిని దర్శించువాడు,
చేత తప్పించుకొనడు. రక్షించుటకు గుర్రం ఆఖరికి రాదు. అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు. వారి ప్రాణమున మరణములో నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టి వారి మీదను నిలచుచు ఉన్నది. ఎవరి మీద ఉంటారట? ఆయన కొరకు ఈరోజు కనిపెడుతూ ఉన్నాము మనము. ఆయన కృప కొరకు కనిపెట్టుకునేటువంటి వాళ్ళరా, ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారమై విశ్వాసముతో, తండ్రి నీ కృప కొరకు నేను కనిపెట్టుకొనుచూ ఉన్నాను. భయంకరమైనటువంటి కరువు ప్రాప్తించింది అంటున్నాడు. కరువులో నుండి వారిని కనిపెట్టేటువంటి వాడను నేనే, కరువులో వారిని ఆదుకునేటువంటి వాడను నేనే. ఇబ్బందులలోను, సమస్యలలోను, కష్టాలలోను, ఎన్నో భయంకరమైనటువంటి ఆపదలను కనిపెట్టేటువంటి దేవుడను నేనే, కాపాడే దేవుడను నేనే, కనికరించే దేవుడను నేనే, ఆదుకునే దేవుడను నేనే, ప్రేమించే దేవుడను నేనే, ఉపదేశించే దేవుడను నేనే, మాట్లాడే దేవుడను నేనే, ధైర్యపరిచే దేవుడను నేనే, సహాయం చేసే దేవుడను నేనే, నీ పక్షమున నిలవబడే దేవుడను నేనే. లోకము